ఒక కుక్క, ఒక లంగ, ఒక లత్కోరుగాడు గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసా. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? మహిధర్ తెలుసు కదా, వీడు ఎలా చెంచనాయాలా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ పిల్లలు కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశానురా? హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? ఒక్క మొక్కలో తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బుల్లో అంటుండు. అంటే ఎందుకన్నా పద్ధతిగా ఉండదు నుంచోనన్నా. సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అది జరగని పని. అది అందుకే చెప్తున్నా కదా. వీడు మణికొండలో ఉంటాడు, వీని దొరికితే మాత్రం చింతపండు చేయరు. ఇంకొకసారి ఇంకెప్పుడు మాట్లాడడానికి ధైర్యం చేయడు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. నువ్వు నిన్న మాట్లాడిన కాంట్రవర్షియల్ కామెంట్స్ కి నువ్వు తెలంగాణలో ఎక్కడ కనబడ్డా ఖచ్చితంగా నీ మీద చేయితే పడుతుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? నిన్ను ఏడదెంగాలరా? అరే చూస్తే మా అక్కెలేవుడే నీ గుద్దల మొడ. వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. నీ గుద్దల మొడ. నువ్వు మళ్ళా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు జస్ట్ హైదరాబాద్ ఉన్న ఆస్తులు అమ్మని. అరే పూక, నీ రన్నప్పుకుల సులి కిడిగిన గుద్దంతేగా. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి మీద కానీ లేదా ఆ వ్యక్తి మాట్లాడిన మాటల మీద కానీ మనం మాట్లాడాలి అంటే ఆ వ్యక్తికి లేదా ఆయన మాట్లాడిన మాటలకి ఒక వాల్యూ ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మైదర్ అనే వ్యక్తికి అంత వాల్యూ లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? ఆయన మాటలని ఆయనకే వాల్యూ లేనప్పుడు ఆయన మాటలకి అంతకన్నా వాల్యూ లేదు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. వచ్చిన తర్వాత జబర్దస్త్లో దూరినావు. జబర్దస్త్ ఏడుంది? హైదరాబాద్లో ఉంది. అప్పుడు తెలంగాణ వాళ్ళది జాబ్ చేసినావు. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు దొరకరా కొడుకు, దొరికితే మాత్రం నీ ఈపు చింతపండు చేయబోతాడు. కొరివితో తలగోకున్నట్లయినదే. మరి ఏంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? అంటే అది రామ్ క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లత్కోరు గడివి నువ్వు. నాకు ఒక గుద్దలు పెడితే అన్నావురా నేను. వాడు అన్నిసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. సో హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద పెడతాను. క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా, అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ మీద ఎగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి రో అనగానే నా కొడక నేను 100 రూపాయలు ఇచ్చిందా నీకు? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, సిగ్గులేదురా నీకు? 100 బొక్క. ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయినటువంటి కుక్కకు బిస్కెట్లు ఇచ్చినా కానీ కొద్దిగా అర్థం ఉండేది. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏదో అందుకే ఏపీని సౌత్ బీహార్ అనేది, ఆంధ్ర ప్రజల్లో అన్ఎడ్యుకేటెడ్. సో అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే ఇలాగ నాలాంటి ఒక ఆంధ్రావాడికి కోపం వస్తుంది, వాడు మాట్లాడతాడు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఆ మాట నేను వెనక తీసుకుంటున్నాను. నేను వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముతారు, అమ్మేస్తారు, కొనుక్కోలేరు కదా అన్న మాట ఏదైతే ఉందో అది నేను వెనక తీసుకుంటున్నాను. నేను ఏమిటయ్యా వీడు కాలబేరమునకు వచ్చుతున్నాడు? ఇటు నపుంసకుడని గ్రహించక సైన్యంతో వచ్చాడు. వీడు సమరసింహం కాదు, గ్రామసింహం. అదే ప్రభు మీరు చెప్పినదే. నేను అన్న ఉద్దేశం ఏంటనేది ఎవరు కూడా బయటకి ఎక్కడా చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. చెప్పి తగలడు. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా
ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి దెంగేయండి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. అలాంటి మాట్లాడని వాళ్ళకి మాత్రమే నేను ఆ మాట అన్నాను. నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కాదు, ఆంధ్ర ప్రజలందరూ ఇల్లిటరేట్స్, ఆంధ్రాని అందుకే సౌత్ బీహార్ అనేది, ఇట్లాంటి మాటలు ఏవైతే అన్నారో వాటికి నేను రియాక్ట్ అయ్యాను. వాటి కారణంగానే నేను అట్లా రియాక్ట్ అయ్యాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.